Praise the Lord. Hallelujah. Thank you, Jesus. We praise your name, Lord. Hallelujah. పరిశుద్ధుడానికే స్తోత్రములు తండ్రి. ఆశ్చర్యకరుడా స్తోత్రం. ప్రేమగల రాజ్యానికి వందనాలు తండ్రి. సజీవుడానికే స్తోత్రం. Lord, we praise, we worship you. Thank you, Lord, we praise your name. Hallelujah, hallelujah, hallelujah. Lord, we praise you. పరిశుద్ధుడానికే స్తోత్రం తండ్రి. స్తోత్రం స్తోత్రం. Lord, as we are begin this time, ప్రభువా ఈ సమయంలో నీ నామాన్ని స్తుతించబోచుండగా మీ సహాయం అడుగుచున్నాను. మీ ఆత్మతో నింపండి స్వామి. స్తోత్రములు తండ్రి. ఆరాధనకు యోగ్యుడానికే స్తోత్రములు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రభువానికే స్తోత్రములు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువానికి వందనాలు, వందనాలు తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. లార్డ్, వి ప్రైజ్ యు. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా ఆరాధనలో మీరునండి ప్రభువా. ఈ సమయంలో కొంత సమయాన్ని మేము వర్షిప్ చేస్తుండగా మీ సహాయం దయచేయండి. మాతో మీరు మాట్లాడమని వేడుకొంచు. మీరే సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మాలో ఏముందయ్యా మాకర్థమే కాదయా, మాలో ఏముందయా మాకర్థమే కాదయా, జీవితాంతం నీ కౌగిలిలో మేమయా యేసయ్యా, ఒదిగిపోతానయ్యా, జీవితాంతం నీ కౌగిలిలో మేమయా యేసయ్యా, ఒదిగిపోతానయ్యా. మా పైన నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లినయా, మా పైన నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లినయా, మాలో ఏముందయా మాకర్థమే కాదయా, మాలో ఏముందయా మాకర్థమే కాదయా, జీవితాంతం నీ కౌగిలిలో మేమయా యేసయ్యా, ఒదిగిపోతామయ్యా, జీవితాంతం నీ కౌగిలిలో మేమయా యేసయ్యా, ఒదిగిపోతామయ్యా, ఒదిగిపోతామయ్యా. మా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లినయా, మా పైన నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లినయా,
అందమైన బాల్యమంతా అరణ్యాల పాలైన దావీదు అందమైన బాల్యమంతా అరణ్యాల పాలైన దావీదు నీ దయతో రాజాయగా అందమైన బాల్యమంతా అరణ్యాల పాలైన దావీదు నీ దయతో రాజాయగా నీకే తండ్రిగా మార్చిన స్తుతించిన ఆరుణమే తీరునా నీకే తండ్రిగా మార్చిన స్తుతించిన ఆరుణమే తీరునా ఒదిగిపోతానయ్యా చిద్దమా ఒదిగిపోతానయ్యా ఒదిగిపోతానయ్యా నీ కౌగిలిలో ఒదిగిపోతానయ్యా మా పైన నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లెనయా మా పైన నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లెనయా ఆప్తులైన వారే మమ్ము విడిచి వెళ్ళిన ఆయన తోడుగా భయం లేదు మనకి ఆప్తులైన వారే మమ్ము విడచి వెళ్ళిన మాకున్న వారే మాకు దూరమైన ఆప్తులైన వారే మమ్ము విడచి వెళ్ళిన మాకున్న వారే మాకు దూరమైన నీవే తోడై నిలువగా స్తుతించిన ఆరుణమే తీరునా నీకే తోడై నిలువగా స్తుతించిన ఆరుణమే తీరునా ఒదిగిపోతానయ్యా ఒదిగిపోతానయ్యా గ్లోరీ ఒదిగిపోతానయ్యా ఒదిగిపోతానయ్యా చెత్తమా ఒదిగిపోతానయ్యా నీ సన్నిధిలో ఒదిగిపోతానయ్యా పడమా ఒదిగిపోతానయ్యా నీ ప్రేమలో ఒదిగిపోతానయ్యా మా పైన నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లెనయా మా పైన నీవు చూపు
ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లెనయ్యా. అసలు మనలో ఏముంది? మాలో ఏముందయ్యా మాకు అర్థమే కాదయ్యా. మాలో ఏముందయ్యా మాకు అర్థమే కాదయ్యా. చెల్లమా నాలో ఏముందయ్యా అసలు అర్థమే కాదయ్యా. నాలో ఏముందయ్యా మాకు అర్థమే కాదయ్యా. జీవితాంతం నీ కౌగిలిలో మేమయ్యా యేసయ్యా ఒదిగిపోతామయ్యా. జీవితాంతం నీ కౌగిలిలో మేమయ్యా యేసయ్యా ఒదిగిపోతామయ్యా. ఒదిగిపోతామయ్యా నీ కౌగిలిలో ఒదిగిపోతామయ్యా. ఒదిగిపోతామయ్యా నీ ప్రేమలో ఒదిగిపోతామయ్యా. ఒదిగిపోతామయ్యా నీ సన్నిధిలో ఒదిగిపోతామయ్యా. ఒదిగిపోతామయ్యా నీ పరిచర్యలో ఒదిగిపోతామయ్యా. ఒదిగిపోతామయ్యా నీ సన్నిధిలో ఒదిగిపోతామయ్యా. ఒదిగిపోతామయ్యా నీ ప్రేమలో ఒదిగిపోతామయ్యా. 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 థ్యాంక్ యూ లార్డ్. అందమైన బాల్యమంతా కూడా అరణ్యాల పాలైపోయిన దావీదు దేవుని యొక్క దయతో రాజాయుడు కదా. మన జీవితంలో ఎటువంటి శ్రమైన అరణ్యమైన దేవుడు తన దయతోనే తీసివేయగల సమర్థుడు. హీఈస్ ఏబుల్ టు లిఫ్ట్ us up, మనలను పైకెత్తగల సమర్థుడు. హల్లెలూయా. మాలో ఏముందయ్యా మాకర్థమే కాదయ్యా. మాలో ఏముందయ్యా మాకర్థమే కాదయ్యా. జీవితాంతం నీతోనే యేసయ్యా. ఒదిగిపోతానయ్యా. జీవితాంతం నీ కౌగిలిలో యేసయ్యా. ఒదిగిపోతానయ్యా. ఒదిగిపోతానయ్యా. థ్యాంక్ యూ జీసస్. ఆయనకు నామాన్ని స్తుతిద్దామా? ఆయనకు నామము విలువైనది. ఆయనకు నామము గొప్పది. హల్లెలూయా. Oh, hallelujah. Thank you, Lord. Thank you, Jesus. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము.
శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము అన్ని తరముల పైన గణపరచదగిన క్రీస్తు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము గ్లోరీ సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము గ్లోరీ సాతాను శక్తులు లయం లయము యేసు ప్రతి ఒక్క సాతాను యొక్క శక్తులు హల్లెలూయా యేసు నామములో ఓ లయమగును గాక హల్లెలూయా ఆమేన్ యేసు నామము జయం జయము ఆమేన్ సాతాను శక్తులు లయం లయము ఆమేన్ యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము ఆమేన్ యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము ఆమేన్ గ్లోరీ ఆమేన్ యేసు నామము యేసు నామము యేసు నామము ఆమేన్ యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము గ్లోరీ సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ 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 యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము థ్యాంక్ యూ జీసస్ ప్రార్థన చేసుకుందాం మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ప్రార్థన మహాపరిశుద్ధుడా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈ సమయంలో నీకు వాక్యాన్ని వినబోతుండగా మాతో మీరు మాట్లాడండి వాక్యము మీది మీ వారు మాతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను లార్డ్ స్పీక్ టు us we want to hear from you మీరే మహిమ పొందమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నామ పరమ తండ్రి ఆమేన్ థ్యాంక్ యూ జీసస్ ప్రైజ్ ది లార్డ్ దేవునికి స్తోత్రం కలుగును గాక 2 Timothy chapter 3 verse 16 to 17. తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం
16వ వచనం 17వ వచనం. ఆల్ స్క్రిప్చర్ ఇస్ గాడ్ బ్రెత్hed and is useful for teaching, rebuking, correcting and training in righteousness, so that the servant of God may be thoroughly equipped for every good work. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. Many young people today are influenced by social media and entertainment. ఈ లోకంలో చాలామంది యవనస్తులు, పెద్దవారు, వారు ఈ సోషల్ మీడియా, ఇంటర్నెట్, సోషల్ మీడియా వీటితో చాలా ప్రభావితం పొంది ఉన్నారు. బట్ అవర్ మెయిన్ కన్సర్న్ షుడ్ బి ద వర్డ్ ఆఫ్ గాడ్. కానీ మన యొక్క ఆలోచన కానీ మన యొక్క నడిపింపు ఏదై ఉండాలంటే దేవుని యొక్క వాక్యం మాత్రమే అయి ఉండాలి. ద బైబుల్ ఈజ్ గాడ్స్ వర్డ్ అండ్ ఇట్ ఈస్ ద గైడ్ ఫర్ అవర్ లైఫ్. దేవుని యొక్క వాక్యము మన యొక్క జీవితాలకు ఒక నడిపింపుగా మారాలి. ఇట్ టీచెస్ వాట్ ఈజ్ రైట్, ఇట్ కరెక్ట్స్ అవర్ మిస్టేక్స్ అండ్ ఇట్ హెల్ప్స్ అస్ టు గ్రో స్పిరిచువల్లీ. దేవుని యొక్క వాక్యము ఏది సరైనదో మనకి బోధిస్తుంది, మన యొక్క తప్పులను ఖండిస్తుంది, సరిదిద్దుతుంది. అంతేకాదు ఆత్మీయంగా ఎదగడానికి దేవుని యొక్క వాక్యము మనకు సహాయము చేస్తూ ఉంది. టుడే ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద బైబుల్ ఇన్ ఎ బిలీవర్స్ లైఫ్ అండ్ వై ఎవ్రీ యంగ్ పర్సన్ షుడ్ మేక్ ఇట్ దేర్ ఫౌండేషన్. ఈరోజు దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాముఖ్యత గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ప్రతి విశ్వాస జీవితంలో దేవుని యొక్క వాక్యము ఎంత ప్రాముఖ్యమైనదో అది ఒక పునాది లాంటిది అని ఈరోజు కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ద ఫస్ట్ థింగ్ హియర్ వీ కెన్ సీ ఇన్ 2 Timothy chapter 3 verse 16. మొట్టమొదటి విషయము 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో గమనించినట్లయితే ద బైబుల్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై గాడ్. మొట్టమొదటిది దేవుని యొక్క వాక్యము దైవ ఆవేశం వలన కలిగినది. ఐ రిపీట్ అగైన్, ద బైబుల్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై గాడ్. దేవుని యొక్క వాక్యము దైవ ఆవేశం వలన కలిగినది. ఇన్ వర్స్ నెంబర్ 16, 16వ వచనం చూసినట్లయితే ఆల్ స్క్రిప్చర్ ఈజ్ గాడ్ బ్రెత్hed. 16వ వచనంలో చూసినట్లయితే దైవ ఆవేశం వలన కలిగిన ప్రతి లేఖనము. ద బైబుల్ ఈజ్ నాట్ జస్ట్ అనదర్ బుక్. ఏదో ఒక పుస్తకం లాంటిది కదా అని అనుకోవద్దు బైబిల్ గురించి. ఇట్ ఈస్ డివైన్లీ ఇన్స్పైర్డ్ బై గాడ్. అది దైవ ఆవేశం వలన, దేవుని యొక్క ఆవేశం వలన కలిగిన లేఖనము. ద ఆథర్స్ వర్ లెడ్ బై ద హోలీ స్పిరిట్. ఈ బైబిల్ని రాసిన మరి ఆథర్స్ అంటే ఆ యొక్క వ్యక్తులు ఎవరైతే బైబిల్ రాశారో వారు పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డారు. ఇఫ్ యు రీడ్ 2 Peter chapter 1 verse 20 to 21, ఒకవేళ 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 20 వచనము 21వ వచనం చదివినట్లయితే, అండర్స్టాండింగ్ దిస్ ఫస్ట్ that no prophecy of scripture is made by private interpretation, for prophecy came not by the will of man at any time, but the holy men of God spoke inspired by the Holy Ghost. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. The Bible is inspired
అండ్ లెడ్ బై ది హోలీ స్పిరిట్. దేవుని యొక్క లేఖనము దైవ ఆవేశం వలన కలిగింది, పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడింది. ఇట్ ఈస్ ద అబ్సల్యూట్ ట్రూత్, అన్లైక్ ద ఒపీనియన్స్ అండ్ చేంజింగ్ ట్రెండ్స్ ఆఫ్ ద వరల్డ్. దేవుని యొక్క వాక్యము సత్యమైనది, అది పూర్తిగా సత్యమైన లేఖనం. లోకంలో ఉన్న పుస్తకాలు లాంటిది కాదు దేవుని యొక్క వాక్యం. we can see Jesus resisted Satan by quoting the scripture. మనము యేసు ప్రభుని చూసినట్లయితే ఆయన సాతానును జయించడానికి గల కారణం ఏంటో తెలుసా? లేఖనమును ఆయన చెప్పి సాతానుని ఎదిరించాడు. That means the Bible is the sword to fight against Satan. సాతానుతో యుద్ధానికి చేయడానికి, సాతానుతో యుద్ధ రంగంలో పోరాడడానికి కావలసిన కత్తి ఏంటంటే దేవుని లేఖనము. If Jesus relied on the scripture, so should we. మరి యేసు ప్రభువారే ఆ లేఖనం మీద ఆధారపడినప్పుడు మనము కూడా ఆధారపడాలి కదా. వై? ఎందుకు? బికాస్ ఇట్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై గాడ్. ఎందుకంటే దేవుని లేఖనము దేవుని ఆవేశం వలన రాయబడిన లేఖనం. The second thing Apostle Paul is telling to Timothy, the Bible teaches and guides us. రెండవ విషయం ఏంటంటే బైబిల్ మనకు బోధిస్తుంది, అంతేకాదు మనలను నడిపిస్తుంది. The Bible is useful for teaching and training in righteousness. దేవుని యొక్క లేఖనము ఉపదేశించుటకును, అలాగే మరి నీతి యందు శిక్ష చేయుటకును అనే మాట మనం చూస్తూ ఉన్నాం. The Bible reveals who God is and His will for our lives. దేవుని యొక్క లేఖనము దేవుడు ఎవరో, అంతేకాదు మన పట్ల దేవుని యొక్క చిత్తం ఏంటో అది మనకి తెలియజేస్తూ ఉంది, ప్రత్యక్షపరుస్తూ ఉంది. ఇట్ టీచెస్ us how to live, ఎలా జీవించాలో మనకి బోధిస్తుంది. ఇట్ టీచెస్ us how to love, ఏ విధంగా ప్రేమించాలో మనకు నేర్పిస్తుంది. ఇట్ టీచెస్ us how to make godly choices, ఏ విధంగా దైవికమైన నిర్ణయాలు తీసుకోవాలో దేవుని లేఖనాలు మనకు బోధిస్తుంది. We have to search, we have to read the Bible every day. ప్రతిరోజు కూడా ఇటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలి. డేవిడ్ సేస్ ఇన్ Psalm number 119 verse 105, కీర్తన గ్రంథంలో 119వ కీర్తన 105వ వచనంలో దావీదు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, Thy word is a lamp to my feet and a light to my paths. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. The Bible is a lamp to my feet, నా పాదములకు దీపం. What we use with our legs, with our feet, మన పాదములతో మనం ఏం చేస్తాం? We will walk, మనం నడుస్తాం. When you want to walk, you should need the light. నీవు నడవాలి అని అనుకున్నప్పుడు నీకు వెలుగు అవసరం. No one wants to walk in darkness. ఎవరు కూడా చీకట్లో నడవాలనుకోరు. If you are going through a street and has no lights in the street, ఒకవేళ నీ ఒక వీధిలో నడుస్తున్నప్పుడు ఆ వీధి లైట్లు లేవు, ఆ వీధి లైట్లు ఎలగట్లేదు అన్నప్పుడు what you will do in that situation? ఆ పరిస్థితుల్లో ఏం చేస్తావు? You will turn on the flashlight in your mobile. నీ మొబైల్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఫ్లాష్ లైట్ ఓపెన్ చేసి దాన్ని టర్న్ ఆన్ చేసుకుని నువ్వు నడుస్తావు కదా. వై? బికాస్ వీ డోంట్ వాంట్ టు వాక్ ఇన్ డార్క్నెస్. ఎందుకంటే మనము చీకట్లో నడవడానికి ఇష్టపడం. The same way, if you want to walk in the light in your life, నీ జీవితంలో కూడా వెలుగులో నడవాలంటే that light is the word of God. ఆ వెలుగు దేవుని యొక్క వాక్యం మాత్రమే. The word is a lamp. దేవుని యొక్క వాక్యము దీపము.
అండ్ ఇట్ విల్ లైట్ టు యువర్ పాత్స్. నీవు నడిచే త్రోవలకు వెలుగు అది ప్రసరింపజేస్తూ ఉన్నది. ద బైబుల్ ఈజ్ ఇంపార్టెంట్ ఎవ్రీ డే. ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యము ప్రాముఖ్యమైనది ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. ద థర్డ్ వన్ అపోస్టల్ పాల్ టెల్స్ us. మూడవదిగా అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే ద బైబుల్ కరెక్ట్స్ అండ్ ప్రొటెక్ట్స్ us. దేవుని యొక్క వాక్యము మనకు ఖండిస్తుంది, తప్పుదిద్దుతుంది. The Bible shows us when we are wrong and helps us repent. దేవుని యొక్క వాక్యం మనకి ఏం బోధిస్తుందో తెలుసా? మనము తప్పు చేసినప్పుడు వెంటనే పశ్చాత్తాపపడాలి అని మనకి బోధిస్తుంది. If you are not reading the Bible, how can you repent? నీవు ఒకవేళ దేవుని యొక్క వాక్యమును చదవకపోతే నువ్వు ఏ విధంగా మారు మనసు పొందగలవు? If you do not repent, God won't forgive you. ఒకవేళ గనక నీవు మారు మనసు పొందకపోతే దేవుడు క్షమించడు. See, the link is there. అంటే దేవుని యొక్క క్షమాపణ పొందుకోవాలంటే ఒక లింక్ మనకు కనబడుతుంది. You should ask forgiveness for your mistakes. నీవు నీ తప్పులకు క్షమాపణ అడగాలి. టు మేక్ వాట్స్ ఎ రిపెంటెన్స్. అటువంటి క్షమాపణ వచ్చే మార్గమైన ఆ మారు మనసు you will receive by reading the word of God. అది ఎలా నువ్వు పొందుకోగలవంటే దేవుని వాక్యమును చదవడం బట్టి. It warns us against sin. పాపముల గురించి మనకు బోధిస్తుంది. It will protect us from deception. మోసాలకు వెళ్ళకుండా దేవుని లేఖనము మనల్ని కాపాడుతూ ఉంది. Are you reading the Bible every day? నీవు ఆ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని చదవగలుగుతున్నావా? The book of 2 Kings, రెండవ రాజుల గ్రంథం, chapter 22 verse 11 says, రెండవ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం చదివినట్లయితే, and the king had heard the words of the law of the Lord, he rent his garments. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. Here we can see a king named Josiah. ఇక్కడ ఒక రాజుని మనం చూస్తూ ఉన్నాం. ఆ రాజు పేరు యోషియా. ఈ రాజు హీ డిస్కవర్డ్ ద బుక్ ఆఫ్ ద లా. అతడు ఒక గ్రంథం అతనికి దొరికింది. అండ్ హీ ఆస్క్డ్ వన్ పర్సన్ టు రీడ్ ద వర్డ్. అయితే ఆ గ్రంథంను చదవడానికి ఒక మనిషిని అడిగినప్పుడు ఆ మనిషి చదువుతుంటే when he heard the words, he rented his garments. ఆ మాటలు వింటున్నప్పుడు తన బట్టలు చింపేసుకున్నాడు. ఎందుకో తెలుసా? he is asking forgiveness to the Lord. అడుగుతున్నాడు, ప్రభువా నన్ను క్షమించు. That means the Bible corrects you and protects you. అంటే దేవుని యొక్క వాక్యము నిన్ను ఖండిస్తుంది, అలాగే నీకు సరిదిద్దుతుంది. Let the Bible shape your decisions and lifestyle. దేవుని యొక్క వాక్యము నీ యొక్క ఆలోచనలను, నీ యొక్క జీవిత విధానాన్ని మారుస్తుంది, నడిపిస్తుంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. And the fourth one, Apostle Paul speaks about the Bible equips us for every good work. అంతేకాదు, నాలుగవదిగా దేవుని యొక్క లేఖనం ఎటువంటిదో అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లుగా సహాయము చేస్తూ ఉంది. Many people want to do the good works. చాలామంది సత్క్రియలు చేయాలని ఆశపడుతూ ఉంటారు. సత్క్రియలు అంటే మంచి క్రియలు. దే వాంట్ టు డూ గుడ్ వర్క్స్. వారు మంచి పనులు చేయాలనుకుంటూ ఉంటారు. ద బైబిల్ సేస్, దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది, ఇఫ్ యూ వాంట్ టు డూ ద గుడ్ వర్క్స్, ద బైబిల్ ఎక్విప్స్ యూ. నువ్వు అటువంటి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యము అవసరము. ఇట్ విల్ గివ్ యూ ద గుడ్ న్యూస్. దేవుని యొక్క సువార్తనికి ఇస్తుంది. టు డూ గుడ్ వర్క్. ప్రతి సత్కార్యము చేయడానికి దేవుడు నీకు సహాయము చేస్తాడు. Here Timothy was young
but was encouraged to live by the scriptures. తిమోతి ఒక ముసలివాడు కాదండి, తిమోతి ఒక యవనస్తుడితో మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. he was encouraged to live by the scriptures. దేవుని లేఖనములను అనుసరించి నడుచుకొనుటకు అపోస్తలుడైన పౌలు నేర్పిస్తున్నాడు తిమోతికి. Are you using the Bible as your weapon and foundation for life? మరి నీ జీవితంలో ఒక ఆయుధముగా, ఒక పునాదిగా దేవునికి వాక్యాన్ని వాడుకోగలుగుతున్నావా? విల్ యు మేక్ ద బైబిల్ యువర్ ప్రయారిటీ? దేవుని యొక్క వాక్యమును ఒక ముందు అన్నిటికంటే ముందుగా ప్రాముఖ్యతను ఇవ్వగలుగుతున్నావా? ద బైబిల్ ఇస్ గాడ్స్ వర్డ్. ఇట్స్ ఇన్స్పైర్డ్ అండ్ పవర్ఫుల్. దేవుని యొక్క వాక్యం అనేది బైబిల్ అనేది దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథం. ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ అండ్ పవర్ఫుల్. అది దైవ ఆవేశం వల్ల కలిగినది. అది బలమైన దేవుని యొక్క వాక్యం. ఇట్ టీచర్స్ అండ్ కరెక్ట్స్ అండ్ ప్రొటెక్ట్స్ అండ్ ఎక్విప్స్ us. అది మనకు బోధిస్తూ ఉంది, మనలను సరిదిద్దుతుంది, మనలను ఖండిస్తుంది, మనకు బుద్ధి చెప్పుతుంది, మనలను పోషిస్తుంది, మనల్ని నడిపిస్తుంది. యంగ్ పీపుల్ హూ ఫాలో గాడ్స్ వర్డ్ విల్ స్టాండ్ స్ట్రాంగ్ ఇన్ ఏ కన్ఫ్యూజ్డ్ వరల్డ్. ఎవరైతే యవనస్తులు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతారో, దేవుని యొక్క వాక్యాన్ని వారు నేర్చుకుని అనుసరిస్తారో, ఈ యొక్క కన్ఫ్యూజ్డ్ వరల్డ్లో, ఈ యొక్క సందేహము కలిగిన లోకంలో వారు చక్కగా నిలవబడగలరు, బలంగా నిలవబడగలరు. ఆర్ వి విల్లింగ్ టు కమిట్ టు స్టడీయింగ్ అండ్ లివింగ్ బై ద బైబిల్? మనము దేవునికి వాక్యాన్ని ఆ విధంగా చదువుటకు, ఆ విధంగా దేవునికి వాక్య ప్రకారం నడుచుకుంటకు మనము తీర్మానం తీసుకుంటున్నామా? ద వరల్డ్ చేంజెస్ బట్ గాడ్స్ వర్డ్ రిమైన్స్ ఫర్ ఎవర్. లోకము మారుతుంది కానీ దేవుని యొక్క వాక్యము స్థిరంగా ఉంటుందండి. ఐజియా చాప్టర్ 40 verse 8 says, యెషయా గ్రంథం 40 అధ్యాయం 8వ వచనం తెలియజేస్తూ ఉంది, the grass is withered and the flower is fallen but the word of our Lord endureth forever. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఐజయా చాప్టర్ 40 verse 8. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం. Dear church, ప్రియ సంగమా, let us take a decision to read God's word every day. ఒక తీర్మానం తీసుకుందాం, ప్రతిరోజు కూడా దేవుని వాక్యమును చదవాలి అని ఒక తీర్మానం తీసుకుందాం. రీడ్ ద బైబుల్, రీడ్ యువర్ బైబుల్. నీ వాక్యాన్ని నువ్వు చదవాలి. You should stand strong by the word of God. దేవుని వాక్యము ద్వారా నీవు స్థిరంగా నిలబడగలగాలి. You should fight against every darkness, every enemy, every satanic weapons through the sword in your hand. The Bible, సతాను యొక్క శోధనలకు, సతాను యొక్క చీకటితో పోరాడాలి అంటే నీ చేతిలో ఖడ్గం ఉండాలి. ఆ ఖడ్గమే దేవుని యొక్క వాక్యము. Shall we pray? ప్రార్థన చేసుకుందామా? Lord, we come to your presence. ప్రభువా, నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం. Thank you for speaking to us about the importance of the Bible. దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాముఖ్యత గురించి మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. Thank you for speaking to us. The word of God endures forever. దేవుని వాక్యము నిత్యము నిలుచును అని మాతో మాట్లాడినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. Help us to read the Bible every day. ప్రతిరోజు వాక్యమును చదవడానికి సహాయము దయచేయండి. Help us. మాకు సహాయము దయచేయండి. బికాస్ ద బైబిల్ టీచర్స్, బైబిల్ కరెక్ట్స్ us, బైబిల్ ప్రొటెక్ట్స్ us and it will equips us. ఎందుకంటే వాక్యము మాకు బోధిస్తుంది, మమ్మల్ని సరిచేస్తుంది, మాకు బుద్ధి చెప్పుతుంది, మమ్మల్ని నడిపిస్తుంది, మాకు సహాయము చేస్తుంది. ఎస్ లార్డ్, we want to surrender our lives to the word of God once again. మరొకసారి నీ యొక్క వాక్యమునకు మా జీవితాలను అప్పగిస్తూ ఉన్నాం. హెల్ప్ us. ప్రభువా, మాకు సహాయము దయచేయండి. Help us to read your word every day. ప్రతిరోజు కూడా నీ వాక్యాన్ని చదువు వారముగా మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడా, సహాయము దయచేయండి.
Thank you, Lord, for leading the authors of the Bible. Oh, and you wrote the scripture. ప్రభువా నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్ముడా, ఆ వాక్యమును రాసిన ప్రతి ఒక్కరిని కూడా మీరు ప్రేరేపించబడి వాక్యమును రాయించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. హెల్ప్ us to read it every day. ప్రతిరోజు కూడా వాక్యమును చదువారంగా మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ స్పీకింగ్ టు us. మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తూ In Jesus mighty precious name we offer this prayer. యేసు క్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Shall we pray now? కొంత సమయాన్ని మనం ప్రార్థన చేసుకుందామా? We are going to pray. మనం ప్రార్థన చేయబోతున్నాం. ఒక 20 minutes వరకు కూడా మనం ప్రార్థన చేయబోతూ ఉన్నాం. దేవుడు గొప్ప కార్యములు చేయబోతూ ఉన్నాడు. దేవుడు అద్భుత కార్యాలు చేయబోతూ ఉన్నాడు. దేవుడు ఆయన జోక్యం చేసుకుంటే, మన జీవితంలో ఆయన జోక్యం చేసుకుంటే, ఆయన పని చేస్తే చాలు. ప్రార్థన చేద్దాం. కొన్ని నిమిషాలు ప్రభువుని అడుగుదాం. అయ్యా నీ సహాయం దయచేయమని ప్రభువుని అడుగుదాం. ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ప్రభువానికే స్తోత్రం. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా, కనికరించండి. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈ సమయంలో చిన్న బిడ్డల గురించి మనం ప్రార్థన చేద్దాం. ఆయన వైపు చూద్దాం. చిన్న బిడ్డలు, అనేక మంది చిన్న బిడ్డలు నశించిపోతున్నారు. చిన్ననాడే వారు తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటూ ఉన్నారు. చిన్ననాడే వారు చాలా భయంకరంగా తయారవుతూ ఉన్నారు. చిన్నప్పటి నుండే వారు సరైన భయభక్తులు లేదు. ఈ సోషల్ మీడియా చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ప్రతి చిన్న బిడ్డ గురించి మనం ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధుడా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ సమయంలో ప్రభువా నీ పాద సందులో ప్రభువా చిన్న బిడ్డల గురించి నీ పాద సందుకు వస్తూ ఉన్నాం తండ్రి. చిన్న బిడ్డల్ని కనికరించు దేవుడు నీ ఒక్కడివే ప్రభువా. అయా చిన్న బిడ్డలతో మీరు మాట్లాడవా? అయా చిన్న బిడ్డలు దర్శించేవా స్వామి? అయా వారు ఎంతగానో ప్రభువా అనేక చిన్న బిడ్డలను సాతానుడు వశం చేసుకున్నాడు ప్రభువా. అనేక మంది చిన్న బిడ్డలను ప్రభువా సాతానుడు ప్రభువా పట్టుకుంటూ ఉన్నాడు. భయంకరంగా లోకంలోనికి లాక్కి వెళ్ళిపోతూ ఉన్నాడు. భయంకరంగా మరణంలోనికి లాక్కి వెళ్ళిపోతూ ఉన్నాడు. భయంకరంగా పాపంలోనికి లాక్కి వెళ్ళిపోతూ ఉన్నాడు ప్రభువా. అయా చిన్న బిడ్డలు మాట వినటం లేదు ప్రభువా. అయా వారి గురించి నీ పాద సందుకు వస్తూ ఉన్నాను. అటువంటి వారిని ఒక్కసారి నీ పాద సందులో జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి చిన్న బిడ్డని మీరు దర్శించమని వేడుకుంటున్నా. నీ సన్నిధికి రాకుండా లోకంలో ఉండిపోతున్నారు ప్రభువా. నీ సన్నిధికి రాకుండా డ్యాన్స్లని, నీ సన్నిధికి రాకుండా అయ్యా సోషల్ మీడియాని, ఇంటర్నెట్లని, రీల్స్ ప్రభువా. చిన్న బిడ్డలు చాలామంది బూతులాడుకుంటూ అయ్యా భయంకరమైన ప్రభువా అనేక రకాలైన మాట్లాడుతూ ప్రభువా అనేక మంది చిన్న బిడ్డలు చెడిపోతున్నారయ్యా. సాతానుడు వారిని తీసుకెళ్ళిపోతున్నాడు. ఒక్కసారి కనికరించమని వేడుకుంటున్నా. ఈ సమయంలో ప్రతి చిన్న బిడ్డ గురించి లార్డ్ ఐ ప్రే ఫర్ ఎవ్రీ చైల్డ్. ప్రతి ఒక్క చిన్న బిడ్డ గురించి ప్రార్థన చేస్తున్నాను. కనికరించవా స్వామి. అయా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నా. అయా అనేక సండే స్కూల్ లేవాలి ప్రభువా. చిన్న బిడ్డల మధ్య పరిచయం చేసేవారు రావాలి ప్రభువా. అనేక మంది చిన్న బిడ్డల్ని ప్రభువా అయా నీ సన్నిధి నీ వాక్యము ద్వారా ప్రోత్సహించడానికి సహాయము దయచేయమని నీ సేవకునిగా బ్రతిమలాడుకుంటున్నా. ప్రతి చిన్న బిడ్డని దర్శించమని వేడుకుంటున్నా. మీ ఆత్మతో నింపండి స్వామి. హల్లెలూయా. ప్రభువా కనికరించువాడా నీకే స్తోత్రములు. అయా కనికరించువాడా నీ నామానికి మాత్రమే స్తోత్రములు చెల్లిస్తున్నా. ప్రతి చిన్న బిడ్డని మీరు దర్శించమని నీ పాద సందులో బ్రతిమలాడుకుంటున్నా. మాట్లాడండి స్వామి. వారితో మీరు మాట్లాడండి. మంచి చదువులు చదువుకోవడానికి వారికి మీరు సహాయము దయచేయమని వేడుకుంటున్నా. అయా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నా. ప్రతి చిన్న బిడ్డని మీరు దర్శించమని వేడుకుంటున్నాం ప్రభువా. అయా నీ నామానికి మాత్రమే స్తోత్రములు స్వామి. అయా కనికరించువా స్వామి. కనికరించువా. ప్రతి చిన్న బిడ్డని కూడా మీరు దర్శించమని నీ పాద సందులో బ్రతిమలాడుకుంటున్నాం ప్రభువా. కనికరించండి స్వామి. నీకే స్తుతులు స్తోత్రములు స్వామి. అయా మరొకసారి ప్రభువా ఈ సమయాన్ని మీ హస్తాలకు అప్పగిస్తున్నా. మీ ఆత్మతో సంధించండి. ప్రతి చిన్న బిడ్డని కూడా మీరు దర్శించినందుకు స్తోత్రము చెల్లిస్తూ మీరే మహిమ పొందమని ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. యేసు యొక్క
నామములో ఈ ప్రార్థన అడుగుచున్నామా పరమ తండ్రి, ఆమేన్. మరొక అంశాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో యవన బిడ్డల గురించి మనం ప్రార్థన చేద్దాం. యవనస్తురాల గురించి మనం ప్రార్థన చేద్దాం. అనేక మంది యవనస్తులు యవనస్తురాలు చెడిపోతూ ఉన్నారు, లోకంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. లోకంలో నుండి సాతాను నుండి మరణం నుండి నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. అటువంటి వారి గురించి మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, గ్లోరీ గ్లోరీ గ్లోరీ. మహాపరిశుద్ధుడానికే స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ సమయంలో ప్రతి ఒక్క చిన్న బిడ్డ గురించి నీ పాసందుకు వస్తున్నా. ప్రతి చిన్న బిడ్డని దర్శించు దేవుడవు స్వామి. ప్రతి చిన్న బిడ్డతో మీరు మాట్లాడు దేవుడవు స్వామి. అయా ప్రతి ప్రభా యవన బిడ్డతో మీరు మాట్లాడండి. ఈ సమయంలో యవన బిడ్డల గురించి వస్తున్నాం ప్రభా. ఇంతవరకు కూడా చిన్న బిడ్డల గురించి మేము ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో ప్రభా వీఆర్ ప్రేయింగ్ ఫర్ ద యంగ్ పీపుల్. ప్రతి ఒక్క యవనస్తుడి గురించి నీ పాసందుకు వస్తున్నాను. కనికరించి వాడానికే స్తోత్రములు స్వామి. అయా కనికరించండి ప్రభు, అయా కనికరించండి ప్రభు. ప్రతి ఒక్క చిన్న బిడ్డని ప్రతి ఒక్క యవన బిడ్డని మీరు దర్శించమని వేడుకుంటున్నా. ఓ యవన బిడ్డని దర్శించండి స్వామి. అయా ప్రతి ఒక్క యవన బిడ్డతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నా. యవనస్తులు అనేక మందిని సాతాను వశపరుచుకుంటున్నాడు. అనేక మంది యవనస్తులను సాతాను వాడుకుంటున్నాడయ్యా. ఒక్కసారి మీరు కనికరించమని వేడుకుంటున్నాం ప్రభువా. అయా కనికరించండి పరిశుద్ధాత్మ దేవుడా. ఓ లార్డ్, ఎవ్రీ యంగ్ పర్సన్, ప్రతి ఒక్క యంగ్ పర్సన్, ప్రతి ఒక్క యవనస్తుడు ప్రభువా. అయా నీకు వందనాలు తండ్రి. తాకపడాలి యేసు యొక్క నామములో ప్రభువా. వాక్యము ద్వారా వారు సరిచేయబడాలి. అవును ప్రభువా, యవనస్తులు దేన్ని బట్టి తమ నడత శుద్ధిపరుచుకుంటారు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే కదా. అనేక మంది వాక్యాన్ని చదవట్లేదయ్యా. అనేక మంది యవనస్తులు రక్షించబడి కూడా వాక్యాన్ని అలక్ష్యం చేస్తున్నారు. ఈరోజు మాతో మీరు మాట్లాడారు ప్రభువా. అయ్యా వాక్యం ఎంత గొప్పదో, వాక్యం ఎంత ప్రాముఖ్యమైనదో. వాక్యం మాకు బోధిస్తుంది, వాక్యం మమ్మల్ని సరిచేస్తుంది, వాక్యం మమ్మల్ని ఖండిస్తుంది, వాక్యం మమ్మల్ని తప్పుదిద్దుతుందని మాతో మాట్లాడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా కనికరించండి. యవన బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాము స్వామి. అయా స్తోత్రం. కనికరించవా ప్రభువానికే స్తుతులు. స్తోత్రం. హల్లెలూయా. గ్లోరీ. దేవానికే స్తోత్రం. దేవానికే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. కనికరించవా. అయా నీ నామానికి మాత్రమే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా, అయా ప్రతి ఒక్క యవనస్తుతో మాట్లాడండి. అయా ప్రతి ఒక్క యవనస్తుతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నా. లార్డ్, స్పీక్ టు ఎవ్రీ యంగ్ పర్సన్. అయా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యాన్ని అయా ప్రార్థన నిర్లక్ష్యం చేయకుండా ప్రతి యవనస్తుడు ప్రభువా ఒక తీర్మానం తీసుకున్నట్లుగా ప్రేరేపించమని వేడుకుంటున్నా. Lord, every day they should read at least one verse. ప్రతిరోజు కూడా ఒక్క వచనమైన వారు దేవుని వాక్యాన్ని చదవాలి. ఎందుకంటే అయా వాక్యము మాకు బోధిస్తుంది, వాక్యము మమ్మల్ని సరిచేస్తుంది, వాక్యము మాకు ఖండిస్తుంది, వాక్యం మాకు బుద్ధి చెబుతుంది. వాక్యాన్ని చదువుతున్నప్పుడు మేము ఏ పొరపాటు చేసామో అది మాకు బోధిస్తుంది. ప్రభువా సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. అయా కనికరించండి. పరిశుద్ధాత్మ దేవుడా, I pray for every young person. ప్రతి ఒక్క యవనస్తుడి గురించి ప్రార్థన చేస్తున్నాను. Lord, many young people are not obeying. ప్రభువా చాలా మంది విధేయత చూపించట్లేదు. ఎందుకంటే వారు వాక్యాన్ని చదవలేకపోతున్నారు. వాక్యం మాకేం బోధిస్తుందంటే నీకు ఇచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలి అంటే నీ తండ్రిని తల్లిని సన్మానించమని బోధిస్తుంది. ప్రభువా అనేక మంది యవనస్తులు తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటున్నారు. సంఘానికి అవిధేయులుగా ఉంటున్నారు. అయ్యా నీకు అవిధేయులుగా ఉంటున్నారు. వారితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నా. విధేయత నేర్పించమని వేడుకుంటున్నాము స్వామి. ప్రతి యవనస్తుని దర్శించమని వేడుకుంటున్నా. రివైవ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వారిని ఉజ్జీవపరచమని వేడుకుంటున్నా. దావీదు యొక్క జీవితము అయ్యా ఎప్పుడు కూడా విధేయత చూపించాడు. దావీదు అంటున్నాడు, ఇదిగో నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది. అవును ప్రభువా, నీ వాక్యాన్ని ఎల్లప్పుడూ చదివేవాడు దావీదు. నీ వాక్యాన్ని
ఎల్లప్పుడూ కూడా నెమరు వేసుకునేవాడు దావీదు. నీ వాక్యాన్ని ఎల్లప్పుడూ కూడా ప్రోత్సాహపరుచుకుంటూ జీవించాడు దావీదు. ప్రతి యవనస్తుడు కూడా వాక్యము ద్వారా సరిచేయబడినట్లుగా సహాయము దయచేయండి. ఈ దినాల్లో అనేక మంది యవనస్తులు వాక్యాన్ని చదవలేకపోతున్నారయ్యా, వాక్యమును చదవట్లేదయ్యా. ఒక్కసారి మీరు కనికరించమని వేడుకుంటున్నాం ప్రభువా. ప్రతి యవనస్తుని మీరు దర్శించమని వేడుకుంటున్నా అయ్యా. యవనస్తులు అనేక మంది జాబ్ లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారయ్యా. వారికి మంచి జాబులు అనుగ్రహించమని వేడుకుంటున్నా, వారికి మంచి జాబులు అనుగ్రహించమని వేడుకుంటున్నా. లార్డ్ గివ్ దెమ్ గుడ్ జాబ్స్ ఐ ప్రే. ప్రభువా వారికి ఒక మంచి జాబ్ అనుగ్రహించండి అయ్యా. వారికి ఉన్న తలాంతులు, వారికి ఉన్న చదువులు, వారి ద్వారా ప్రభువా అనేక ట్రయల్స్ చేస్తుండగా, అనేక ప్రయత్నాలు చేస్తుండగా వారికి మీరు ద్వారము తెరవమని వేడుకుంటున్నా. లార్డ్ ప్లీజ్ ఓపెన్ ద డోర్ టు రిసీవ్ their particular jobs for them ప్రభువా. వారి కొరకు మీరు ఏర్పాటు చేసిన ఆ ఉద్యోగాలు పొందుకోవడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నా. ప్రతి యవనస్తుని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం ప్రభువా. అయా ఈ దినాన్ని మాతో పాటు ప్రభువా ప్రార్థనలో కూడి ప్రభా ఉన్న ప్రభా అయా బ్రదర్ అభిషేక్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. తన కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా యవనస్తుని కూడా మీరు దీవించండి ప్రభువా. అయా యవనస్తుని నీ కొరకే వాడుకోమని వేడుకుంటున్నాం ప్రభువా. అలాగే ప్రభా మాతో పాటు ఉన్న బ్రదర్ ప్రతీకిని బట్టి మీ పాసందుకు వస్తున్నాను ప్రభువా. ప్రతీకిని దీవించండి ప్రభువా. నీకు వందనాలు. ప్రతీకిని మీరు దర్శించమని వేడుకుంటున్నా. రక్షణ పొందిన బిడ్డను ప్రభువా మీ హస్తాలకు అప్పగిస్తున్నా. మీరు సరిచేయండి ప్రభువా. వాక్యం ద్వారా ఇంకను బలపరచమని వేడుకుంటున్నా. ప్రతీకిని మీ హస్తాలకు అప్పగిస్తున్నా. మీరే ప్రభు మాట్లాడండి, దీవించండి ప్రభువా. తనకున్న ప్రతి ఒక్క ప్రభు ఆశను మీరు నెరవేర్చమని వేడుకుంటున్నా. జాబ్ గురించి ఎంతో ప్రభు ప్రయత్నం చేస్తుండగా ఒక మంచి జాబ్ మీరు అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఓపెనింగ్ ద డోర్స్ ఫర్ హిమ్. ప్రభువా తన కొరకు ఒక మంచి ద్వారమును తెరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నా. అయా ప్రతి యవనస్తుని మరొకసారి నీ పాదాలకు అప్పగిస్తున్నా. దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటూ మీ పాద సంధిలో బ్రతిమలాడుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నామా పరమ తండ్రి, ఆమేన్. మరొక అంశాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో we have to pray for the broken families. విరిగిపోయిన కుటుంబాలు, అనేక సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతున్న కుటుంబాల గురించి మనం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, ఈ సమయంలో ప్రభువా కుటుంబాల గురించి నీ పాసద్దుకు వస్తూ అనేక కుటుంబాలు బలహీనపడ్డాయి ప్రభువా. భయంకరంగా అయా బ్రోకెన్ ఫ్యామిలీస్గా మిగిలిపోయిన కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం. కనికరించి తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు చెల్లిస్తున్నా. ప్రతి ఒక్క కుటుంబము ప్రభువా పరలోకమున్న తండ్రి వలన కలిగినదని నీ వాక్యము తెలియజేస్తూ ఉంది ప్రభువా. ప్రతి కుటుంబాన్ని ఒక్కసారి దర్శించమని వేడుకుంటున్నా. the family should be a Christ-centered families. ప్రభా క్రీస్తు యొక్క కేంద్రముగా కుటుంబాలు ఉండాలి ప్రభువా. క్రీస్తు యొక్క కేంద్రముగా, క్రీస్తుని కేంద్రముగా ఉండి అయ్యా నడిపించబడే కుటుంబాలుగా ఉండాలి స్వామి. ఈ దినాల్లో ఎక్కడ చూసినా అటువంటి కుటుంబాలు కొదువైపోతున్నాయి ప్రభువా. అటువంటి క్రీస్తు కేంద్రంగా కలిగిన కుటుంబాలు లేవు ప్రభువా. అటువంటి కుటుంబాలు దయచేవా స్వామి. అయ్యా క్రీస్తు యజమానిగా ఉండాలి, క్రీస్తు ఓనర్గా ఉండాలి, క్రీస్తు కేంద్రముగా ఉండాలి, క్రీస్తు పునాదిలాగా ఉండాలి. అటువంటి కుటుంబాలను మీరు దీవించమని వేడుకుంటున్నా. ప్రతి కుటుంబము నీ సన్నిధిలో స్థిరపరచబడాలి. ప్రతి కుటుంబము నీ సన్నిధిలో స్థిరపరచబడాలి. ప్రతి కుటుంబాన్ని మీ హస్తాలకు అప్పగిస్తున్నాను అయ్యా. మీ సన్నిధి ఉంచండి. భార్యాభర్తల మధ్య సమాధానం ఉంచండి ప్రభువా. భార్యాభర్తల మధ్య సమాధానం ఉంచండి ప్రభువా. అయ్యా భార్యాభర్తల మధ్య ఐక్యత ఉంచమని వేడుకుంటున్నా. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంచండి స్వామి. అయా నీకే స్తుతులు స్తోత్రములు. బిడ్డలు, భార్యాభర్తలు, బిడ్డలు అందరూ కలిసి నీ నామాన్ని స్తుతించాలి ప్రభువా. ఆనాడు యెహోషువ అయ్యా తన భార్య తన బిడ్డలతో కలిసి అంటున్నాడు, ఇదిగో మీరెవరిని సేవింప కోరుకున్నాను, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. హల్లెలూయా. అవును దేవా, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించెదము అని అన్నాడు యెహోషువ అన్న మాట ఈ దినాల్లో ప్రతి కుటుంబం అనాలి ప్రభువా. నేను నా కుటుంబము, నేను నా బిడ్డలు అందరము కూడా మేము ప్రభువును స్తుతించాలి, ప్రభువును స్తుతించెదము గాక అని చెప్పాలి ప్రభువా. అటువంటి ప్రేమలోనికి నడిపించండి స్వామి.
ప్రతి ఒక్క కుటుంబంలోని కృప ఉంచండి, ప్రతి కుటుంబంలోని దయ ఉంచండి, ప్రతి కుటుంబంలోని జాలిని కురిపించండి, ప్రతి కుటుంబంలో కూడా నీ ప్రేమను కురిపించమని వేడుకుంటున్నా. అయ్యా, భర్త త్రాగుబోతుగా ఉంటే భార్య ఎంతో కన్నీరు ప్రభువా. భర్త త్రాగుబోతుగా అవిధేయుడుగా ఉంటూ ప్రభువా భార్య అయితే ఎంతో కన్నీరు కారుస్తుంది. అయ్యా, భార్య విగ్రహారాధికురాలుగా ఉంటే భర్త విశ్వాసంగా ఉంటే ఆ కుటుంబంలో కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో 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 సమస్యలు. ఓ సో మెనీ ప్రాబ్లమ్స్ దే ఆర్ గోయింగ్ త్రూ. లార్డ్, ఐ ప్రే ఫర్ దిస్ టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్. ప్రభువా, ఇటువంటి కుటుంబాల గురించి నీ పాస్టర్లో బ్రతిమలాడుకుంటున్నా. కనికరించవా స్వామి, కనికరించవా స్వామి. హల్లెలూయా. ప్రభువా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. ప్రతి కుటుంబాన్ని కనికరించండి, ప్రతి కుటుంబము నీ సన్నిధిలో ప్రభువా అయ్యా స్థిరముగా నిలవాలి ప్రభువా. కనికరించమని వేడుకుంటున్నా. మీ ఆత్మతో సంధించండి స్వామి. ఓ థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా, ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన అడుగుచున్నా మా పరమ తండ్రి, ఆమేన్. మరొక అంశాన్ని గురించి మనం ప్రార్థన చేద్దాం, పర్సిక్యూషన్స్ గురించి. ఈరోజు ఆఖరి రోజు ఫిబ్రవరికి, రేపటి దినాన్ని మార్చి 1. అయితే మార్చి 1 మరి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో భయంకరమైన ఉగ్రవాదులు వారు మరి క్రిస్టియన్స్ డాటర్స్ని వారెంతగానో మత్తోన్మాదులు వారెంతగానో క్రిస్టియన్ డాటర్స్ని వారు భయంకరమైన స్థితిలో మరి ఉంచి వారిని చంపుతారని బెదిరిస్తూ ఉన్నారు. దేవుడు అధికుడై ప్రతి ఒక్క దుర్మార్గాన్ని ఆయన తీసివేయినట్లుగా, ప్రతి ఒక్క మరి ఆయన చిత్తానికి వ్యతిరేకంగా నా ప్రతి ఒక్క ప్లాన్ని ఆయన కూల్చివేయినట్లుగా మనం ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడానికే స్తోత్రం, స్తోత్రం. అయా, కనికరించవా తండ్రి. అయా, ఈ ఫిబ్రవరి మాసానికి ఇది ఆఖరి రోజు ప్రభువా. మరలా మేము నూతనమైన మార్చి నెలలోకి వెళ్ళిపోబోతున్నా. దినాలు ఎంత త్వరగా వెళ్ళిపోతున్నాయి స్వామి, దినాలు ఎంత త్వరగా గతించిపోతున్నాయి. ఒకసారి కనికరించమని వేడుకుంటున్నా. మార్చి 1 అయా ఛత్తీస్గఢ్ ప్రాంతం, ఇంకా చాలా ప్రాంతాల్లో ఈ యొక్క మత్తోన్మాదులు అయా నీ బిడ్డలని అనేక మందిని అనేక రకాలుగా ప్రలోభ పెట్టాలని, అనేక రకాలుగా హింసించాలని ఆనాడు దానియేలు మీద 122 వ్యక్తులు, 122 మంది వ్యక్తులు వారు కలిసి పన్నాగము పొందారు ప్రభువా. వారు కలిసి ఒక పెద్ద సమస్యను దానియేలు మీద తీసుకొచ్చారు ప్రభువా. దానియేలు సింహపు బోన్లో త్రోయబడ్డాడు, కానీ అయా దానియేలుని రక్షించిన దేవుడవు స్వామి. అయా, ఈ సమయంలో ప్రభువా ఈ యొక్క మత్తోన్మాదులు వారు ఏమి ఏర్పాటు చేస్తున్నారో మాకు తెలియదు, కానీ నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదని చెప్పిన మహాదేవుడవు స్వామి. స్తోత్రములు చెల్లిస్తున్నా. నీ బిడ్డలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి విధమైన ఆయుధమును యేసు నామములో మేము బంధిస్తున్నాము స్వామి. హల్లెలూయా. ప్రతి ఆయుధాన్ని విరగొడుతూ ఉన్నాం ప్రభువా. కనికరించండి. నీ చిత్తానికి వ్యతిరేకంగా ఏది 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 పని చేయడానికి వీలేదు స్వామి. అయ్యా, కనికరించండి. నీ చిత్తమే జరుగునుగాక. అది పరలోకమందు జరుగుచున్నట్లుగా ఈ లోకంలో కూడా, భూలోకంలో కూడా జరగాలి ప్రభువా. పరలోకంలో నువ్వు ఏర్పాటు చేసుకున్న తీర్మానాలు అయ్యా ఈ భూమి మీద జరుగునుగాకని మనం చేస్తున్నా తండ్రి. కనికరించండి. ప్రతి ఒక్క శ్రమను మీ హస్తాలకు అప్పగిస్తున్నా అయ్యా. నీ కొరక హింసపడుతున్న వారు ఒకసారి కనికరించమని వేడుకుంటున్నా. నీ కొరక హింసించబడుతున్న వారిని ఒకసారి దర్శించమని వేడుకుంటున్నా. వారికి ధైర్యం ఇవ్వండి అయ్యా, వారికి నీ కృపనివ్వండి అయ్యా. అయ్యా, వారిని జ్ఞాపకము చేసుకోండి. ఎన్నో హింసలు పడ్డాడు పౌలు, ఎన్నో దెబ్బలు తిన్నాడు పౌలు. అయ్యా, ఎన్నెన్నో ఉపద్రవంలో ఉన్నాడు పౌలు. ఎంతెంతో మంది మతోన్మాదులు పౌలుని చంపడానికి ట్రై చేశారు, కానీ అయ్యా మీరు దాచారయ్యా పౌలుని. ఆ విధంగా నీ బిడ్డల్ని దాయండి అయ్యా ప్రభువా. మహోన్నతిని చాటున నివసించువాడు, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు నీకు వాక్యం సెలవిస్తుంది. అతను నన్ను ప్రేమించుచున్నాడు గనుక
నీ అతని తప్పించదునని వాగ్దానం నెరవేర్చండి. ఈ మార్చి మాసంలో జరుగుతున్న ప్రతి ఒక్క అయా మారణ హోమమును యేసు యొక్క నామములో, నీ చిత్తానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రతి క్రియను యేసు నామములో మేము బంధిస్తున్నాము తండ్రి. కనికరించండి. ఈ రాత్రి మాతో మాట్లాడినందుకు స్తోత్రము చెల్లిస్తూ ఈ ఆరాధన అంతటిని కూడా దీవించినందుకు స్తోత్రం. 20 నిమిషాల ఆరాధన, 20 నిమిషాల వాక్య ధ్యానం, 20 నిమిషాల కనిపెట్టే కార్యక్రమం అంతటిని కూడా మీరు దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తూ మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క దీవెన ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడేయండి, కాచి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.